చాలామంది క్రైస్తవులు ఎందుకు విసిగిపోయారంటే వాక్యములో ఇక దారి దొరకదు. కొంత డెప్త్కి వెళ్ళిన తర్వాత, లోతుకి వెళ్ళిన తర్వాత వాక్యమే రైట్కి వెళ్ళమంటుంది, వాక్యమే లెఫ్ట్కి వెళ్ళమంటుంది. ఎలాగెళ్ళాలి? ఏ దిశలోకి వెళ్ళాలి? ఎప్పటికప్పుడు పరిశుద్ధాత్మ నడిపింపు మనకు అవసరం. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని యేసయ్య చెప్పాడు. కానీ ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ ఆటంకపరిచాడు. ఆత్మ ద్వారా ఎవరు నడిపించబడతారో వాళ్ళు దేవుని కుమారులై ఉంటారు. లేకపోతే నీవు మంచి పనులే చేస్తున్నాను అనుకుని దేవుణ్ణి దుఃఖపరుస్తావు. వాక్య ప్రకారమే బ్రతుకుతున్నాను అనుకుంటావు, దేవుణ్ణి దుఃఖపరుస్తావు. మళ్ళా నీ బహుమానం పోతుంది. బైబిలు చదవాలి, బైబిల్లోని ఏ వచనం ఎప్పుడు అన్వయించుకోవాలో పరిశుద్ధాత్మని అడుగుతూ చదవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్ స్టడీలో నీకు పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావాలి, సహాయం చేయాలి. ప్రతి ఒక్కరికి అనుభవం కావాలండి. నేను సరిపోను మీకు. ఆదివారం ఉంటాను, బోధ చేస్తాను. మరి సోమవారం ఏం చేస్తాను? నేను వేరే ఊరు వెళ్తాను. సోమవారం మంగళవారం ఎలా నడుస్తారు? బైబిల్ తెరవాలి, చదవాలి, పరిశుద్ధాత్మ దేవుని సహాయం పొందాలి. నడవాల్సిన దారి ఏదో ఆయన ద్వారా మీరు తెలుసుకోవాలి. అలాగ దేవుని చేత నడిపించబడి జీవిత యాత్రలో ముందుకు నడిస్తే తప్ప చాలాసార్లు మనం పరిశుద్ధాత్మను దుఃఖపరిచేవాళ్ళుగా ఉంటాం. అంతా బాగానే ఉంది కదా, నాకన్నా మంచి బిలీవర్ ఎవడు అనుకుంటాం. కానీ పైకి వెళ్ళిన తర్వాత బుస్సుమని మొత్తం బూడిద.